మే 17 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ పునః ప్రారంభం కాబోతుంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా వారం పాటు అయితే వాయిదా పడింది. అయితే మరొక వారం పాటు అయితే లీగ్ను పొడిగించారు. మే 25 వరకు ఈ సీజన్ ముగియాల్సి ఉండగా జూన్ 3కి అయితే ముగియబోతుంది. ఈ క్రమంలో వారం పాటు పొడిగించడంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంది. మే 26 లోపు తమ దేశానికి చెందిన ఆటగాళ్లు తిరిగి రావాలని అయితే ఆదేశించింది. దీనికి గల కారణం జూన్ 11 నుంచి WTC ఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీం ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. మొత్తంగా సౌత్ ఆఫ్రికా నుంచి 20 మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. వారిలో 8 మంది ఆటగాళ్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సౌత్ ఆఫ్రికా టీంలో అయితే ఉన్నారు. ఈ 8 మంది ఆటగాళ్లను మే 26 నాటికి స్వదేశానికి తిరిగి రావాలని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అయితే చెప్పింది. దీంతో వారు జూన్ 30న ఇంగ్లాండ్కి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా మనకు జింబాబ్వేతో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. దాంతో మే 26 లోపు ఎవరైతే ఈ 8 మంది కీలక ఆటగాళ్ళు ఉన్నారో వారైతే ఐపీఎల్ను విడిచి వెళ్ళబోతున్నారు. సో వారిలో ఎవరు ఉన్నారని చూసుకున్నట్లయితే ముందుగా ముంబై ఇండియన్స్ నుంచి కార్బన్ బష్, అదేవిధంగా సన్ రైజర్స్ నుంచి వియాన్ ముల్డర్, పంజాబ్ కింగ్స్ నుంచి మార్కో జెన్సన్, లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఐడెన్ మార్క్రమ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి లుంగి ఎంగిడి, గుజరాత్ టైటన్స్ నుంచి కగిసో రబాడా, ముంబై నుంచి ర్యాన్ రికల్టన్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రిస్టన్ స్టబ్స్. ఈ 8 మంది ఆటగాళ్లు WTC ఫైనల్ జట్లు అవుతున్నారు. ఈ 8 మంది ఆటగాళ్లు మే 25 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 25 తర్వాత అంటే 26, 27 లోపు ఖచ్చితంగా స్వదేశానికి అయితే వెళ్ళబోతున్నారు. సో ఇదే జరిగినట్లయితే మాత్రం కీలకమైన ఐపీఎల్ దశలో వీరు వెళ్ళిపోవడం ఆయా టీమ్స్కి అయితే భారీ షాకే తగలనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.